హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గత వారం అంతా కూడా మనల్ని తన రెక్కల కింద భద్రపరిచినందుకు నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళదాం. దావీదు కీర్తనలు 17వ దావీదు కీర్తన 3, 4, 5 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనను కానరాలేదు. నోటి మాట చేత నేను అక్రమించును. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములను తప్పించుకున్నటకే నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. ప్రైజ్ ది లార్డ్. చాలండి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించను కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. మీ అందరికి వందనాలు. ఇద్దరిద్దరుగా కూర్చోమని నేను చెప్పాను. ఇద్దరిద్దరుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. మీ అందరికి వందనాలు. మరి ఈ మాట నాతో కూడా చెప్పండి. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. మరొకసారి, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. ఇక్కడ తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధమైన ప్రభువా, నీ పాదములకు స్తుతి స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఇంతవరకు క్షేమంగాను సజీవ లెక్కల ఉంచి కాపాడి రక్షించినందుకు వందనాలు. గత వారం అంతా కూడా నీ రెక్కల కింద భద్రపరిచి ప్రయాణంలో, పనుల్లో, డ్యూటీలో అన్ని విషయాలను తోడుకుండి క్షేమ నెమ్మది దయచేశారు. అలాగే సంఘ బిడ్డలను నాన్న తండ్రి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేశారు. వారి ఉద్యోగాల్లో, పనుల్లో కూడా మీరు తోడుకుండి క్షేమ నెమ్మది దయచేసినందుకు వందనాలు. దైవజనుల కుటుంబాన్ని కూడా ఇంతవరకు కాపాడి రక్షించినందుకు వందనాలు. ఈరోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. పాటలతో, వాద్యాలతో నీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం ప్రభా. ఆరాధనలో మీరు తోడుగుండారు. వాక్యం చదువుట్లో మీరు తోడుగుండారు ప్రభా. వాక్యం చెప్పుకోవచ్చుండగా మీరే మీ ఆత్మ నుంచి వాడుకోండి. మీ పరిశుద్ధాత్మను ఉంచండి ప్రభా. మీ దాసుల మీద ఉన్న పరిశుద్ధాత్మను పంపించి వాడుకొని నాన్న తండ్రి వినగల చెవులు, గ్రహించే హృదయం లోబడి స్వామి దయచేయమని మీరే ఘనతా ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మీ అందరికి వందనాలు. దావీదు భక్తుడు ఈ 17వ దావీదు కీర్తనలో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పెదాల గురించి లేదా నోటి మాటల గురించి ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రభువా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొక్కము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన పెదవుల నుండి వచ్చే మాటలను బట్టి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఒకవేళ నీవు నన్ను దర్శించి రాత్రి వేళ నన్ను దర్శించినప్పటికి కూడా, నా హృదయములను పరిశీలించినప్పటికి కూడా ఏ చెడ్డ కార్యాలు కానీ, ఏ దురాలోచనలు కానీ కానరాదు, నువ్వు పరిశోధించి తెలుసుకోవచ్చు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, నేను నోటి మాట చేత ఎన్నడూ కూడా అతిక్రమింపను. మనుషుల కార్య విషయం అయితే బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడాను. ఎవరి నోటిని బట్టి అంట? దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాటను బట్టి దావీదు తన్ను తాను కాపాడుకుని ఉన్నాడంట. తను తాను ఏం చేసుకున్నాడండి? కాపాడుకుని ఉన్నాడు.
ఈ రోజున మానవునికి కాపుదల అనేది లేదు. మానవునికి భయం. బయటికి అనగా వెలుపలికి ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు భయముతో కూడి ఉన్నాడు. ఇంటికి క్షేమంగా వస్తావా రావనేది లేదు. వస్తావా రావనేది గ్యారంటీ లేదు. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఏమి సంభవించునో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. అందుకనే మానవుడు భయపడుతున్నాడు. మానవుడు ఏం చేస్తాడంటే భయపడుతున్నాడు. కాపుదల అనేది, దేవుని యొక్క కాపుదల అనేది లేదు. ఆ కాపుదల లేకపోవడానికి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే దేవుని యొక్క నోట నుండి వచ్చే మాటను మానవుడు వింటలేదు. మానవుడు ఏం చేస్తున్నాడండి? వింటలేదు, ధిక్కరిస్తూ ఉన్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడండి? ధిక్కరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం అనుకుంటా చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా 2వ వచనం 1వ అధ్యాయం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమండి? పాపిష్టి జనమా, దోషరహితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు. ఆయనను విడిచి తొలగిపోయినారు, ఆయనను విడిచి తొలగిపోయినారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేనా ఇంకానూ కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యాను. అరికాలు మొదలుకొని ఆ యొక్క తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడదు. దేవుడు తన మాట వినలేదని ఆకాశముతో చెప్తూ ఉన్నాడు, ఆ భూమితోనూ చెప్తాడు. ఆకాశము ఆలకించము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. పాపిష్టి జనముగా ఉన్నారు, దోషభరితమైన ప్రజలుగా ఉన్నారు అని ఆయన ఎంతగానో బాధపడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దయవుంచి దేవుని యొక్క సన్నిధిలో ఆయన నోటి మాటను బట్టి కాపుదల మనకు లేదు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే నేను ఆయన నోటి మాటను బట్టి నేను కాపాడుకొని ఉన్నాను. ఎందుకంటే ఆయన నోటి మాటను నేను వింటున్నాను కాబట్టి నేను కాపాడబడుతున్నాను అంటున్నాడు. నేనేం చెప్తానంటే కాపాడుతున్నాను. మరి ఈ రోజున మనం చెప్పగలవా? హృదయం మీద చేతి వేసుకుని, గుండె మీద చేసుకుని చెప్పగలవా? ప్రభా, నేను నీ మాట వింటున్నాను, పూజ తప్పకుండా చేస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనం ఎలా ఉన్నామంటే దేవుని మాటను ధిక్కరించేవారుగా, తిరుగుబాటు చేసేవారుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తుంటే యోబు కూడా ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం చదువు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేను, ఆయన నోటి మాటలను నా స్వభావిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ యోబు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఏంటంటే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి ఎన్నడూ కూడా తిరగలేదు, ఎన్నడూ కూడా తిరగలేదు అని ఆ యొక్క యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. మనమైతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి తిరుగుబాటు చేస్తూ ఉన్నాం, దేవుని విసర్జించి ఉన్నాం, ఏమంటే పాపిష్టి జనముగా తయారవుతూ ఉన్నాం. ఇక్కడ యోబు ఏమంటే దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఊజు దేశమందు యోబు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడును యథార్థవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంట. అతని వంటి వాడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు, ఆ తరములో లేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఆ యొక్క వాగ్దానాన్ని లేదా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క
మాటను బట్టి సాతానుడు ఏబును శోధించినప్పటికి కూడా ఏబు నోటి మాటను బట్టి కూడా ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా ఏం చేయలేదండి, తిరస్కరించలేదు. అందుకనే 10వ వచనంలో చూసినట్టయితే 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఏబు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవించతగదమా? నేను ఈ సంగతులు ఆ విషయములను ఏబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. భార్య వచ్చి ఇంత అనారోగ్యం కలిగింది కదా, దేవుడు మనకు అన్ని తీసివేశాడు, 7 కుమారులను 3 కుమార్తెలు కూడా చంపివేసి ఉన్నాడు, అంతేకాదు ఆస్తి అంతా కూడా పోయింది, గొర్రె మేక మందలు, గాడిదలు, ఆవులు ఇవన్నీ కూడా చనిపోయినాయి కదా, ఎద్దులు. కాబట్టి దేవుని దూషించరాదా, నువ్వు కూడా చనిపోరాదా అంది. అప్పుడు ఆయన అంటున్నాడు, మనం మేలు అనిపించటమే తగదమా, కీడు కూడా అనిపించటం తగదమా? కాబట్టి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు అన్నాడు. అంతేనే గాని భార్యను తిట్ల, నోటి మాట చేతనైనా అతిక్రమింపలేదు, దేవుడు నాకు అన్యాయం చేసినని అనలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. ఏమన్నాడండి? ఏమంటే యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమండి, నేను తల్లి గర్భము నుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే తిరిగి వెళతాను. యెహోవా నామమునకు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని స్తోత్రం చెప్పాడు. అంత బాధ కలిగినప్పుడు కూడా, శ్రమ కలిగినప్పుడు కూడా ఆ విధంగా చెప్పాడు. అందుకనే ఏ భక్తుడు ఏమన్నాడంటే 23:12 ఏమంటే ఆయన పెదవులు ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభావిప్రాయము కంటే కూడా ఎక్కువగా ఎంచి తిని. ఈ రోజున నీ స్వభావిప్రాయాన్ని బట్టి నువ్వు ఆలోచన చేసి నడుస్తున్నావా, దేవుని యొక్క మాటను బట్టి ఆలోచన చేసి నడుస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుణ్ణి ఎరిగిన వారుగా, యేసు ప్రభుని ఎరిగిన వారుగా ఎలా ఉంటున్నారంటే బైబిల్ యొక్క ఆజ్ఞలు విడిచిపెట్టి, దేవుని యొక్క మాటలను విడిచిపెట్టి, తన సొంత ఆలోచనలు బట్టి, తన సొంత మాటలను బట్టి ఆలోచన చేసి స్వభావిప్రాయాలను బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఏం చెప్తారండి? పైగా ఏమని చదివిస్తున్నారు? దేవుని మీద చెప్తా ఉన్నారు, దేవుడు నాకు చెప్పాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి అన్నాడు. దేవుడు మాట్లాడలా, దేవుడు మాట్లాడింది వేరు, దేవుడు చెప్పింది వేరు, చేయమన్నది వేరు. కానీ స్వభావప్రాయాలు కలిగి ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నారు. అందుకని ఏ భక్తుడు ఏమన్నాడు? నేను నీ ఆజ్ఞను బట్టి ఎన్నడూ కూడా నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభావిప్రాయముల కంటే ఎక్కువగా ఎంచి తిని, నా ఆలోచన కంటే, నా సొంత ఆలోచన కంటే దేవుని మాటనే నేను అంగీకరించాను, దేవుని మాటనే నెరవేర్చాను, దేవుని యొక్క చిత్తానుసారంగానే నేను ప్రవర్తించానని ఏ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ స్వభావప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదా మన యొక్క దేవుని యొక్క మాటకు దేవుని యొక్క మాటకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఒకసారి ఈరోజు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని మాటకు ఎంత విలువిస్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే అక్కడ దేవుని మాట కంటే కూడా ఎక్కువగా ఎక్కువ అభిప్రాయం కలిగి ఉన్నట్లుగా సెలవిస్తూ ఉన్నాడు. చదువమ్మా. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, మాట మాన్యము గలవాడనకు నా మాట ఫరో ఎట్లు వినదని యెహోవా సన్నిధిని పలికెను. ఇక్కడ చూసినట్టే దేవుని యొక్క వాక్యంలో మోషే దగ్గరికి దేవుడు వచ్చి పలికాడు. ఎందుకంటే నేను నీకు దేవుడై ఉంటాను, నీవు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించు అని దేవుడు మోషేకి సెలవిచ్చినప్పుడు మోషే అంటున్నాడు, దేవుని మాటను కొంచెం పక్కకు పెట్టి, అయ్యా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు నా మాటే వినలేదు, నా మాట వినరు, నేను నోటి మాన్యం గలవాడినని దేవుని యొక్క మాటను కొంచెం ధిక్కరిస్తున్నట్లుగా అక్కడ కనపడుతుంది. దేవుని యొక్క ఆజ్ఞను పక్కకు పెడుతున్నట్లుగా వాక్యం సెలవిస్తాం. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మరి యెహోవా మోషే అహరోనుతో ఇట్లను,
ఇశ్రాయేలులను ఐగుప్తు దేశములో నుండి నేను తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలు యొక్క యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించను. ఇక మీరు నా మాట వినవలసిందే, కాబట్టి మీరు అక్కడికి వెళ్లాల్సిందే అని దేవుడు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు మోషేను అహరోనులు దేవుని ఇశ్రాయేల్ ప్రజల యొద్దకు వెళ్లి వారిని విడిపించడానికి ప్రయత్నాలు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. చూడండి, గమనించండి, ఎవరైతే దేవుని మాట వింటున్నారో వారు ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే దేవుని మాటను బట్టి తూచా తప్పకుండా నడిచారో వారు నాయకులయ్యారు. వారు ఏం చేశారంటే నాయకులయ్యారు, గొప్పవారయ్యారు, ఈ జీవగ్రంథంలో పేరు లిఖించబడి. మరి ఈ రోజున నువ్వు దేవుని మాట వింటున్నావా, దేవుని మాటను ధిక్కరిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని యొక్క నోటి మాటను బట్టి నువ్వు కాపాడబడుతున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మోషేతోను అహరోనుతోను దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం బట్టి మాటను బట్టి వారు ఏమంటే మరణం వరకు కూడా దేవుని యొక్క మాటను ధిక్కరించకుండా అంచె వరకు కూడా నడుచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. అలాగే అబ్రహాము దేవుడు చెప్పిన మాటను బట్టి తూచా తప్పకుండా చేశాడు. కాబట్టి అబ్రహాము దేవుడు ఎంతగా ఆశీర్వదించబడంటే ఏ దేశంలో కాలు పెడితే ఆ దేశంలో మహారాజు అయ్యాడు. ఆ దేశంలో ఏం చేశాడండి? మహారాజు అయ్యాడు. కొంతమంది పరివారంతో, కొంతమంది తన సహోదరు కుమారుడైన ఎవరి లోతును వెంటబెట్టుకుని వెళ్ళినప్పుడు అతడు కొన్ని వేల మంది పనివారు కలిగి జీవించే అర్హతను దేవుడు ఏర్పాటు చేశాడు. అంత గొప్పవానిగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. కేవలం దేవుని యొక్క నోటి మాటను బట్టి వినుట ద్వారా దేవుని ఆశీర్వదించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఈ రోజున అనేక మంది ప్రతి వారము దేవుని సన్నిధిలో చేరుతా ఉన్నారు, వాక్యాలు వింటూ ఉన్నారు, టీవీల్లో వాక్యాలు వింటూ ఉన్నారు, అనేక చోట్ల ప్రసంగాలు వింటూ ఉన్నారు. మరి దేవుని యొక్క మాటను బట్టి ఎంతమంది ఆలకించి దేవుని యొక్క మాటను బట్టి నడుచుకుంటున్నారు, ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. అలాగే చూసినట్టయితే అసలు దేవుని మాట ఎందుకు ఆలకించాలి, మనం దేవుని మాట ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే అక్కడ ఇర్మియా ప్రవక్త ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక ఈ మాటలు నాకు సంతోషముగా నా హృదయమునకు ఆనందమును కలుగుతున్నవి. కాబట్టి ఇక్కడ చూస్తుంటే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకును, నన్ను దర్శించుము, నన్ను హింసించే వారికి నా కొరకై ప్రతిదండన చేయము, నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనుకోకము, నీ నిమిత్తము నాకు నింద వచ్చున్నదని తెలుసుకును, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామండి? భోజనం చేయడానికి వచ్చాం. మనం దేవుని యొక్క మాటలు ఆహారంగా ఉంది కాబట్టి ఆ ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి వచ్చాం. ఇక్కడ దేవుని యొక్క మాటలు అంటే భుజిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడండి? మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు బ్రతుకుతాడంట. మానవుడు దేని వల్ల బ్రతుకుతాడంట అండి? దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన బ్రతకడానికి వచ్చాం మనం. ఏ మానవుడైతే ఆహారం తీసుకుని జీవాన్ని కలిగి ఉంటాడో, ప్రాణాన్ని కలిగి ఉంటాడో, వాడు జీవించడానికి అర్హత కలిగి ఉంటాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని యందు విశ్వాసించిన ప్రతి వాడు కూడా దేవుని మాటను బట్టి బ్రతకాలి. దేవుని మాటను ఏం చేయాలంటే భుజించాలి, ఆహారంగా తీసుకోవాలి. వారానికి ఒక్కరోజు దేవుని సన్నిధికి చేరే నీవు దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన తర్వాత ఆ మాటను ఏం చేయాలి? భుజించాలి. నీకు శక్తి కలిగినట్లుగాను, బలము కలిగినట్లుగాను, నువ్వు జీవించినట్లుగాను, దేవుని క్రియలు చేయనట్లుగాను, దేవుని సన్నిధిలో ఆరాధించినట్లుగాను, సంతోషించినట్లుగాను, ఆనందించినట్లుగాను నువ్వేం చేయాలంటేనండి? భుజించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాయి. ఎంతమంది భోజనం చేసి వెళ్తున్నారు దేవుని యొక్క మాటలు?
ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది భోజనం చేస్తున్నారండి? కడుపు నిండా తింటున్నారా? దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా వినబడుతున్నప్పుడు, సమృద్ధిగా నాటబడుతున్నప్పుడు, సమృద్ధిగా పెట్టబడుతున్నప్పుడు, సమృద్ధిగా చెప్పబడుతున్నప్పుడు ఎంతమంది కడుపు నిండా తిని సంతోషిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చూస్తాం. ఆనాటి భక్తులు అనేక మందిని దేవుని మాటలు విని ఆశీర్వదించబడ్డారు. కడుపు నిండా తిని వారు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క కాపుదల లేక, దేవుని సన్నిధిలో సంతోషము లేక, అనారోగ్యాలు కలిగి, వేదన కలిగి, శోధనలు కలిగి పాపంలో జీవించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను మనం భుజించలేక పోతున్నాం. ఇరిమియా భక్తుడంట దేవుని మాటను నేను అది దొరకక ఏంటంటే అండి, ఈ రోజున మీకు దొరికింది. దేవుని యొక్క ఆహారం ఏం చేసిందండి? దొరికింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన ఆహారాన్ని ఏ విధంగా పోగు చేసుకున్నారో ఈ రోజున అనేక మంది క్రైస్తవులు పరుగులెత్తి దేవుని సన్నిధికి వెళ్ళి పోగు చేసుకుంటా ఉన్నారు, ఆహారాన్ని తింటూ ఉన్నారు. ఈ రోజున నీకు ఆతృత లేదు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని వినాలంటే ఆశ కానీ తలంపు కానీ మనకు కలగట్లేదు. కారణం ఏంటంటే మనకేం లేదు, ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇక్కడ నాకు దొరకగా నేను భుజించి తిని ఏం చేయాలంటే ఆ యొక్క ఉమేరు ఆ యొక్క చొప్పున పోగు చేసుకున్నారంట. ఇశ్రాయేలు ప్రజలు ఒకరి మీద ఒకటి పడి ఆహారాన్ని ఏం చేసుకున్నారంటే, పానీయంలో ఆహారం కురిపించబడినప్పుడు ఏం చేశారంటే అండి వారు పోగు చేసుకున్నారంట. ఏమంటే ఉమేరు ఆ కొలత కంటే కూడా ఎక్కువ పోగు చేసుకుంటే అది పాడైపోయింది. ఏమంటే వారు కడుపు నిండా తిన్నారు, వారి కడుపు నిండా పళ్ళల్లో గొంతుకులోకి వచ్చినట్టుగా తిన్నారంట. అదే విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ మన ఆహారం, ఆత్మీయమైన ఆహారం దొరికినప్పుడు ఏం చేయాలంటే మనం భుజించాలి. నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఎక్కడైనా వాక్య పరిచర్యకి రమ్మన్నప్పుడు, దైవజనుడు రమ్మన్నప్పుడు మేము వస్తాం అని ముందుకు రావాలి. ఏం చేయాలంటే వాక్యం వినడానికి ఆతృత కలిగి ఉండాలి. ఇక్కడ దొరకగా నేను భుజించి తిని సైన్యముల యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాట నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నది. ఏంటంటే సంతోషము, ఆనందమును ఎప్పుడైతే దేవుని యొక్క మాటను భుజించావో, కడుపు నిండా ఆహారం తీసుకుని ఎంత సంతోషం అండి. ఒక బిర్యానీ తిన్నప్పుడు, లేదా ఒక దమ్ము, లేదా చికెన్ ఫ్రై, ఇలాంటి మంచి మంచి భోజనాలు చేసినప్పుడు నీకు కలుగు సంతోషం కంటే కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క మాట వింటే అంతకంటే కూడా ఎక్కువ సంతోషం నీ హృదయానికి కలుగుతుంది. అది కడుపుకు మాత్రమే సంతోషమే కానీ ఇది నీ హృదయానికి ఏం కలుగుతుంది అంటే సంతోషము, ఆనందం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే చూస్తుంటే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9-10 ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం గణించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేము, అది నీ కడుపులకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. ఏంటంటే చాలండి. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం ఇక్కడ గమనించినట్లయితే యోహాను భక్తుడికి, పరవాసైనటువంటి యోహానికి ఒక పుస్తకం అందిందట. ఏం చేస్తుందంటే చేతికి ఒక దూత వచ్చి ఒక పుస్తకాన్ని చేతికి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. ఆ చేతికి ఇచ్చినటువంటి పుస్తకాన్ని తినివేశాడంట. ఏం చేశాడంటే అండి ఆహారంగా తినివేశాడు. తినివేసినప్పుడు అది నోటికి తేనె వలెను మధురముగా ఉండెను. ఏం చేశాడంటే ఏమంటే మధురముగా ఉండెనని చెప్పాను. ఇక్కడ చూసినట్టయితే అది ఎలా ఉందంటే అంటే తేనె కంటే కూడా మధురంగా ఉందంట. ఆ పుస్తకం తిన్నప్పుడు తేనె కంటే కూడా మధురం. దేవుని మాటలు ఎలా ఉంటాయంట అండి ఏమ్మా, తేనె కంటే కూడా మధురం. తేనె ఎప్పుడైనా తాగారా? తేనె ఎప్పుడైనా తిన్నా? ఏమంటే తిన్నవాడు చేతులు ఎత్తండి. తేనె తిన్నవాడు. మరి మీరు తినలేదా తేనె? ఇద్దరుదా తేనె ఎప్పుడు ఎలా ఉండదండి? చిన్నపిల్లలకి తేనె కనుక చిన్నప్పుడు తాగిస్తారు, మాటలు వస్తాయని, లేకపోతే జ్ఞానం పెరుగుతుందని తాగిస్తాడు, అరుగుదల ఉంటుందని. చిన్నప్పుడు పెదాలకి వెళ్ళినప్పుడు ఆ చిన్నపిల్లవాడి పెదాలను ఎప్పుడు కూడా ఏం చేస్తాడండి జిప్పుతానే ఉంటాడు. జిప్పుతానే ఉంటాడా ఏంటంటే అస్తమానం ఆ పెదాలని. ఎందుకని? అతనికి పెదాలకు తేనె తగిలింది కాబట్టి, అతనికి మధురంగా ఉంది కాబట్టి ఏమవుతుందంటే
ఎప్పుడు కూడా నాకు ఎవరన్నా ఏలు పెట్టగానే ఆ ఏలు కూడా పట్టేసుకుంటాడు. నోటి ద్వారా ఏం చేసి పట్టేసుకుని జిప్పుతా ఉంటాడు. ఎందుకని అలవాటు అయిపోయింది. ఏమైపోయిందంటే మానవునికి, ఆ బిడ్డకి, చంటి బిడ్డకి అలవాటు అయిపోయింది. అలాగే క్రైస్తవుడికి దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు లేదా దేవుని మాటలు చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే దేనికంటే కూడా మధురంగా ఉంటుందండి. వాక్యాన్ని లేచి ఉదయాన్ని లేచి చదువుతున్నాం. మనం ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు గ్రహించుకుంటున్నాం? చదవడమే కాదండి, గ్రహించుకుంటే తేనె కంటే కూడా మధురంగా ఉంటుంది. అలవాట్లేదండి మనకి. క్యాలెండర్లో వాక్యం చదివేసి వెళ్ళిపోతా ఉన్నాం. బిజీ షెడ్యూల్. ఎంతమందికి లోకానుసారమైన పనులు, లోకానుసారమైన ఆసక్తి కలిగి జీవిస్తున్నాం. కానీ ఎవరు ఉదయాన్నే లేచి ఒక కాఫీ కంటే కూడా, ఒక టీ కంటే కూడా దేవుని యొక్క వాక్యాలను మనం చదువుతున్నప్పుడు అది తేనె కంటే కూడా మధురంగా ఉంది. ఈ మధ్య చాలా మంది చెప్తా ఉన్నారు, ఏమనంటే నీకు జీర్ణశక్తి కలగాలంటే, గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉండాలంటే, ఆరోగ్యం కలిగి ఉండాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయని బద్దను పిండుకుని ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగితే ఏమవుతుందంట, ఏ రోగాలు రావని సెలవిస్తున్నారు. చాలా మంది ఉదయాన్నే లేచి చాలా మంది దాన్ని తాగుతూ చేస్తూ ఉంటారు. దానికంటే కూడా క్రైస్తవులు అనబడిన వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు, యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలి. ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు చదవాలి. ఆ పుస్తకం చేతికి అందని కానీ దాన్ని తినివేశాడంట. యోహాను భక్తులు ఏం చేశాడంటే తినివేశాడు. ఎన్నిసార్లు తిన్నావా బైబిల్ని? చింపేసావా, తిన్నావా? ఏమంటే మరి నాకు తెలిసి ఇది ఎన్నో బైబిల్ నాకైతే తెలియదు. ఏమంటే 1988 నుంచి బైబిల్ పట్టుకోవడం ప్రారంభం చేశాం. ఇప్పుడు ఎన్నో బైబిల్ నాకు తెలియదు. నలిగిపోతూ ఉంటుంది, మడతలు పడిపోతూ ఉంటుంది. ఏమండి ఇది ఎక్కడ చూసినా అండర్లైన్. ఏమంటే చూసినట్టే. కాబట్టి ఎన్ని బైబిల్ మార్చాం మనం, ఎన్ని బైబిల్ ఎన్నిసార్లు చదివాం ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఇక నుంచైనా ఈ దేవుని యొక్క మాటలు తినాలంట, చదవాలి. ఏం చేయాలంటే అది చేతికి పుస్తకం రాగానే నేను తినప్పుడు అది మధురంగా ఉంది. మళ్ళీ తర్వాత చెప్తా ఉన్నాడు 10వ వచనంలో, అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసిన అది నా నోటికి తేనెవలే మధురంగా ఉండేను. కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత అది నా కడుపునకు ఏమైపోయిందంటే చేదైపోయింది. కడుపుకి ఏమైపోయిందంటే చేదైపోయింది. ఎందుకు చేదైపోయింది? ఆ యొక్క దేవుని మాటలు చదువుతున్నప్పుడు చాలా మధురంగా ఉంటుంది. తన హృదయంలో ఉన్నటువంటి తప్పులు బయటికి వెళుతున్నప్పుడు అది చేదుగా అనిపిస్తూ ఉంటుంది. నీ పాపం నీకు తెలియపరచబడతా ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు నీ పాపం ఏం చేస్తుందండి? తెలియపరచబడతాడు. ఒక వ్యక్తి అద్దం ముందు నుంచి నిలబడినప్పుడు తన ముఖ సౌందర్యాన్ని చూసుకున్నప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క పొరపాట్లు కానీ మచ్చలు కానీ ఏదైతే అద్దంలో క్లియర్ గా కనబడతాయో అదే రీతిలో దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా బుధించుతున్నప్పుడు ఆ యొక్క ముందుగా తేలికంటే మధురంగా ఉన్నప్పటికీ కూడా అది కడుపులోనికి వెళ్ళే కొద్దీ అది దహించి వేస్తా ఉంటుంది. ఎందుకంటే అయ్యో నేను ఈ తప్పు చేశాను, క్షమించబడాలి, ఈ వాక్యం ద్వారా నేను సరిదిద్దుకోవాలి, ఈ పాపం నుండి విడుదల పొందాలి అనే ఆశ మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి దైవంచి దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు ఎలా ఉంటాయి అంటే దేనికంటే కూడా మధురంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవు. దాన్ని భుజించాలి, ఆహారంగా తీసుకోవాలని భక్తులు చెప్తా ఉన్నారు. చూసుడంతే దేవుని యొక్క వాక్యంలో లేవీకాండము 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకో. లేవీకాండము 5వ అధ్యాయము 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలు మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని ఎడల ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు ఆ విషయమందు తాను చేసిన పాపమును ఒప్పుకోవాలంట. ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఒకడు పెదవులతో వ్యర్థముగా మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేతులను పలుకు మాటలు మరి దేనినైనను యోచింపజేసేదని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల
అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. మన మాటలు ఎలా ఉంటాయి అంటే, మన మాటలు అపరాధములుగా ఉంటాయి. మన మాటలు రెండు మాటలు ఉంటాయి. ఏంటంటే మనం నిజం పలుకుతామండి. నిజం పలికినట్లుగా ఒట్టి పెట్టుకుంటా ఉంటాం. నిజం పలికినట్లుగా ఒట్టి పెట్టుకుంటాం. అవి అపరాధములు అవుతాయి. అవి ఏంటంటే అపరాధములు అవుతాయి. కానీ దేవుడి మాటలు అలా ఉండవు, అపరాధములు అవ్వవు. దేవుడి మాటలు ఎలా ఉంటాయి అంటే తేనె కంటే కూడా అవి మధురంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాను. చూస్తుంటే దేవుని యొక్క వాక్యములో యెహెజ్కేలు 3వ అధ్యాయము 1-3 వచనాలు ఒకసారి జ్ఞాపకం. 1వ వచనం కానించి యెహెజ్కేలు 3వ అధ్యాయము 1వ వచనం కానించి మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, కనబడిన దానిని భక్షించుము, నీకు కనబడిన దానిని భక్షించుము, నీ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వాటిని ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించింది. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ఇక్కడ చూస్తుంటే దేవుని యొక్క వాక్యములో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన నాతో ఎలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడదానిని భక్షించుము, ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారికి ప్రకటన చేయము. ఏమండి, ముందుగా మీకు ప్రకటన చేయాలంటే దైవజనుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దైవజనుడు ఏం చేయాలి? దాన్ని తినాలి. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే దీన్ని చదవమంటే కదా, ఏమంటే ఈ మాటలు తినమంటే కదా మీకు నోటి నుంచి బయటకు వచ్చేది, అంతేనా కదండి? ఈ నోటి మాట తినాలి. కాబట్టి యెహెజ్కేలుతో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలంటే ఈ గ్రంథం తిను అని దేవుడు సెలవిచ్చినప్పుడు దాన్ని భక్షించాడు. భక్షించడం అంటే ఏంటంటే, భక్షించడం అంటే ఎలాగా? తాయితీగా తీసుకుని తింటావా? ఏమండి, తాయితీగా తీసుకుని తింటావా లేదా స్పూన్తో తింటావా? అమాంతంగా మీద పడి దాన్ని భక్షించాలండి. ఒకసారి నోటి ఖర్చుకుని మింగేయాలి. ఒక కొండ శిలవ మానవుని పట్టుకుని ఏ విధంగా మింగేస్తుందో, ఒక పులి అమాంతంగా ఒక జంతువుని పట్టుకుని ఏ విధంగా భక్షిస్తుందో ఆ విధంగా ఆ పుస్తకాన్ని భక్షించు అన్నాడంట దేవుడు. ఏమన్నాడంటే భక్షించు, దొరకగానే భక్షించాలి. ఏం చేయాలంటే ఒక ఆకలి కలిగినటువంటి వ్యక్తి ఆహారం దొరకగానే ఏ విధంగా ఆతృతగా తింటాడో భక్షిస్తాడో ఆ విధంగా ఆకలి కలిగినటువంటి పులి, సింహము వేట కలిగి ఏమంటే జంతువు దొరకగానే అమాంతంగా ఏ విధంగా భక్షిస్తుందో ఆ విధంగా భక్షించాడు. ఆ విధంగా ఏం చేశాడంటే భక్షించి ఇశ్రాయేలు ప్రతి నోరు తెరవగా ఆయన గ్రంథమును తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలవీగా నేను దాన్ని భక్షించిన, అది నా నోటికి తేనె వలె మధురమాయను. నోటికి తేనె వలె మధురమాయను. విశ్వాసుల ఆహారం పెట్టినా పెట్టకపోయినా దైవజనుడు కడుపు ఎప్పుడు కూడా వాక్యముతో నిండి ఉంటుంది. వాక్యంతో ఏమవుతుందండి? నేను అది గ్రహించాలి. మీరు అది ఏం చేయాలంటే గ్రహించాలి. హృదయం వాక్యముతో నిండి ఉంటుంది. ఏమండి, అతడు వేదన చెందడు. ఏమండి, ఎప్పుడు కూడా వాక్యాన్ని బంధించుకుంటాడు, భక్షిస్తాడు, ఆహారంగా తీసుకుంటాడు. దేవుని యొక్క నోటి మాటలు ఆయన హృదయంలో ఉంటుంది కాబట్టి అతన్ని కాపాడుతూ ఉంటాయి. అతను ఏం చేస్తాయి ఏంటంటే కాపాడుతూ ఉంటాయి. అది గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగితే, భుజించగలిగితే దేవుని యొక్క నోట నుండి వచ్చే మాట వలన మీరు బ్రతుకుతారు. ఏం చేస్తారంటే జీవం కలిగిన వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అలాగే చూసుకుంటే దేవుని యొక్క వాక్యములో ఇంకా కీర్తనలు 119 10వ వచనం కానీ జ్ఞాపకం చేసుకుంటే 101వ వచనం, 119 ఏంటంటే, నేను నీ వాక్యమును అనుసరించిన ఎడల దుష్ట మార్గములో నుండి నా పాదములను తొలగించుతున్నాను. నీవు నాకు బోధించితివి గనుక
నీ న్యాయ విధులను బట్టి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నవి. నీ ఉపదేశములను నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములో నీవు నాకు అసహ్యములాయను. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నీవు భుజిస్తున్నావో, ఈ బోధించినటువంటి వాక్యాలను వింటున్నావో, దుష్ట మార్గములో నుండి నీ పాదములను తొలగించుకుంటావంట. ఏంటంటే దుష్ట మార్గంలో నుండి నీ పాదములు తొలగించు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఏమన్నాడు? నా మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. ఎప్పుడు నేను నీ నోటి మాటలను బట్టి నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మనం అంగీకరిస్తామో, దాన్ని తప్పిపోకుండా తూచా తప్పకుండా చేస్తామో, అప్పుడు నీ నడకలు స్థిరమైపోతావంటే, నీ మార్గాలు సరళమైపోతాయి. నీవు ఆ యొక్క చెడు మార్గములో పయనించకుండా నీ పాదములు తొలగించబడతాయి. ఎవరిని తొలగించబడతాయి? ఈ రోజున పాపం చేసేవారు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసేవారు, వారి యొక్క పాదాలు ఎటువైపు ఉన్నాయంటే దేవునికి దూరంగా ఉన్నాయి. కారణం ఏంటి? వాళ్ళ వాక్యాన్ని భుజించట్లా, దేవుని యొక్క మాటను అంగీకరించట్లా, దేవుని యొక్క మాటను వాళ్ళు ఏం చేయడం పాటించట్లా. అందుకనే వాడు నడకలు స్థిరంగా లేవు, తప్పు మార్గాల్లో వెళతా ఉంటాడు. అందుకని ఏసుకెళ్తాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానంట. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అటు ఇటు వెళ్ళిపోతామంటే అటు ఇటు వెళ్ళిపోతే మాట్లాడతామండి, మనం మాట్లాడగలుగుతామా? వినడాడు. కాబట్టి నువ్వు చక్కగా నిలబడితే దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటలు వినబడతాయి. ఆ నోటి మాటలు నువ్వు భుజిస్తే అది దేనికంటే కూడా నీ జీవకు మధురంగా ఉంటాయి. ఆ మధురాన్ని మాత్రం బట్టి నీ నడకలు స్థిరపరచుకుంటావు, నువ్వు జీవించబడతావని దేవుని యొక్క వాక్యము సెలవుతుంది. ఇక్కడ ఏమన్నాడండి? నీ వాక్యము నాకు జీవకు ఎంతో మధురములు, అవి నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము నాకు వివేకము కలిగిన, తప్పు మార్గములు నాకు అసహ్యములు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు ఏంటంటే దీపము. నువ్వు వెలుగులో నడుస్తావు, అంధకారంలో జీవించవు, చీకట్లో జీవించవు. వాక్యాన్ని ఎప్పుడైతే అవలంబిస్తున్నావో, వాక్యాన్ని ఎప్పుడైతే భుజిస్తున్నావో, ఆయన నోటి మాటలు అంగీకరిస్తున్నావో, ఆ నోటి మాటలు బట్టి నీ పాదాలకి దీపంగా ఉంటుందంట, నీ త్రోవకు అది వెలుగై ఉంటుంది. నిన్ను చీకట్లో సంచరించడు దేవుడు, వెలుగులోనే నిన్ను నడిపిస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే చూస్తుంటే దేవుని యొక్క వాక్యంలో ఏమంటే దావీదు కీర్తన 19వ దావీదు కీర్తన 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 19వ దావీదు కీర్తన 10వ వచనం. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదైనవి, తేనె కంటేను చుంట తేనె దారాల కంటే కూడా మధురమైనవి. ఏమండి? 1 కేజీ బంగారం కంటే కూడా కొనగలిగితే మంచిదే. ఏమంటే ఈ రోజున కాసు బంగారం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు, 1 తులం బంగారం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమంటే బంగారం అంతా విలువైనదిగా కనబడతా ఉంది ఈ లోకంలో. వాటికంటే కూడా ఏమంటాడండి ఇక్కడ? అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారం, 24 క్యారెట్ ఏదో చెప్తారు నాకు తెలియదు, కానీ ఆ యొక్క మేలిమి బంగారం అంట, ఒరిజినల్ బంగారం కంటే కూడా మేలిమి బంగారం కంటే కోరదగినది. ఎవరు మాట్లాడండి? దేవుని యొక్క మాట. మరి అంత విలువైన మాటలు, అంత ముత్యాలాంటి మాటలు ఏం చేస్తామంటే ఈ రోజున పోగొట్టుకోండి. పందుల మధ్యలో ఏంటంటే ముత్యాలను చల్లకూడదంట, ముత్యాలు వేయకూడదు. అట్లా తెలుసా? ముత్యాలని తెలుసా? దీన్ని తొక్కుంటూ వెళ్ళిపోతాం. ఏం చేస్తాయండి? పందుల ముందు ముత్యాలు చల్లకూడదు. ఏమంటే మన పందుల్లాగా ఉండకూడదు. ఏమంటే దేవుని యొక్క మాటలు అంగీకరించే వారిగా ఉండాలి. ఏమంటే ఆ బోధిస్తున్నప్పుడు వినేవారిగా ఉండాలి. ఏం చేయాలంటే అవి బంగారు కంటే కూడా విస్తారమైన మేలు బంగారు కంటే కూడా కోరదగినది, జుంట తేనె దారాల కంటే కూడా ఏమంటే తేనె కంటే జుంట తేనె దారాల కంటే కూడా మధురమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. అందుకనే ఆ దావీదు భక్తుడు ఏమంటే అన్ని విడిచిపెట్టేసి దేవుని మాట వినడానికి ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు మందిరంలో నివసించాలా, ఎప్పుడు దేవుని యొక్క ఆధారంలో ఉండాలా అని ఆలోచన చేసేవాడు. ఎప్పుడు కూడా
ఉదయం లేచిన కాడి నుంచి తన ఆలోచన అంతా కూడా మందిరం వైపే ఉండేదంట. ఏ వైపు ఉండేది అంటే మందిరం. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంట. ఏం చేయాలంటే దివారాత్రులు ధ్యానించాలి. దేన్ని? ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలను, ఆజ్ఞలను మనం దివారాత్రులు ధ్యానించేవారుగా ఉంటే నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మధురమైనటువంటి మాటలు, అంత ఫలాలిచ్చే మాటలు, మేలుల కంటే బంగారు కంటే కూడా కోరదగినవి అవి. అలాంటి మాటలను ఈ రోజున మనం త్రోసిపుచ్చేస్తాం. ఏం చేస్తాం అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పామో గుర్తులేదు మనకి. గుర్తుందా? చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. రాత్రి ఏ వాక్యం చెప్పామో గుర్తుంటలేదు. కాబట్టి దయ ఉంచి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటానని గుర్తింపు కలిగి, ఆయన మాటలు వినటం వల్ల నాకు కాపుదల ఉంటుంది, నా కుటుంబానికి కాపుదల ఉంటుంది అని గుర్తు కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తాం. అందుకని దావీదు భక్తుడు ఏమంటాడు? నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను, నీ మార్గములందు నా నడకలను స్థిరపరచు. ఈ మాట నాకు కూడా చెప్పండి. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ నోటి మాటను బట్టి నన్ను నేను, దేవుని యొక్క మాటను బట్టి మనం కాపాడుకుందాం. ఏమన్నా మనం కాపాడుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, సంఘాన్ని కాపాడుకుందాం. కాబట్టి దయవుంచి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు దేవుడు దీవించునుగా. అందరు తల వచ్చుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మౌనంగా ఉండొద్దు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన